నీకే నా ఆరాధన
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకున్నాము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. Zechariah 9
అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరికీ ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఈ మొదటి మాసంలో 3వ ఆదివారమున మనందరినీ దేవుడు రక్షించి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని మరి ఈ రీతిగా మరి ఆలయంలో కూర్చొని ఆయన వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన వాక్యం యొక్క భాగాన్ని మనం చదువుకున్నాం కదండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుగా విని మంచిది. అయితే ఈ క్రైస్తవ లోకంలో ఇప్పుడు మనం క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు మంచిదే. ఈ లోకంలో వేరుపరచబడిన వారుగా ఉన్నాం. ప్రత్యేకించబడిన జనాంగముగా మరి యేసయ్య మనలను చేశాడు. మన అలవాట్లు, మన పద్ధతులు, మన ప్రతిదీ కూడా మరి సపరేట్గా ఉంటుంది. క్రైస్తవులకి ఇతర మరి క్రైస్తవేతరులకు మరి తేడా ఏంటంటే మరి వారి కంటే మనము ప్రత్యేకించబడినటువంటి జనాంగము, ప్రత్యేకించబడినటువంటి వారముగా మనము జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ సమయాల్లో ఆదివారము అంటే ఇతరులకు ఒక ఆనందకరమైనటువంటి రోజు కదమ్మా. జాలీ డే. ఆదివారం అయితే రెస్ట్ డే అని చాలా మంది అంటారు. చాలా మంది చక్కగా హాలిడేని ఎంజాయ్ చేయడానికి రకరకాల ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. సండే వచ్చిందంటే ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారు. వారం అంతా సండే కోసం ఎదురు చూస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే వారమంతా దేవుని ఆలయానికి వెళ్ళడానికి మనము ఎదురు చూస్తాం. సండే ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఆలయానికి నేను ఎప్పుడు వెళతానా, ఎప్పుడు ఆరాధనలో నేను పాల్గొంటానా అని మనము ఎదురు చూస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈరోజు మన వాక్య భాగంలోని అంశం ఏంటంటే భక్తి గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం. భక్తి కదండి. భక్తి ఎంతమందికి ఉంటుంది అని అంటే అందరూ మరి దేవుడు అంటే భక్తి కలిగి ఉంటాం. భక్తి లేకుండా ఉంటే మనం ఇక్కడ ఉంటాం. దేవుడు అంటే భక్తి కాబట్టే మనం ఇక్కడ దాకా రాగలిగాము. లోపలికి ఎంటర్ అయి కూర్చున్నాం, ఆరాధించాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం. మంచిదే. భక్తి అంటే మనకు అంతే. భక్తి అంటే మరి ఆలయానికి వెళ్ళడం, భక్తి అంటే ఎక్కడైనా విగ్రహంలో లేకపోతే ఏదైనా వేసే బొమ్మ కనిపిస్తే వెంటనే చప్పలేసుకొని శిలువ గుర్తు తీసుకొని చక్కగా ప్రార్థన చేసుకోవడం. ఇదే భక్తి అని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే. అయితే నిజమైన భక్తి ఏంటి? నిజమైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకుంటే ఆ భక్తి ఎలా ఉంటుంది? ఆ భక్తిని మనము రుచి చూచామా లేదా? ఎలాంటి భక్తిని మనం కలిగి ఉన్నామో ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. భక్తి అనేటువంటిది 52 ఆదివారాలు ఉంటాయంట సంవత్సరానికి. ఎన్ని ఉంటాయమ్మా? 52 ఆదివారాలు కంటిన్యూగా వస్తారంట ఒక ఆయన. భక్తి, ఆయన భక్తి అది. ఒక అతను ప్రతి క్రిస్మస్ కి చర్చికి వస్తాడు, ఆయన భక్తి అది. ఒక అతను చర్చికి రాకపోయినట్టు పోతా చర్చిని చూస్తాడంట, వస్తా చర్చిని చూస్తాడంట. ఇంక ఎంత ధన్యం ఆయనకి ఆయన అంటే అనుకుంటాడు, ఆయన భక్తి అది. అంతేనా? ఏమంటాడంటే నేను పోతా ఉంటే నాకు చర్చి పక్క నుంచి వెళ్తుంది బ్రదర్, ఎంత సంతోషంగా ఉంటుంది నాకు. మరి చర్చికి ఇలా బ్రదర్ అంటే లేదు బ్రదర్, ఎప్పుడైనా పోతాను. కానీ నేను ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చేటప్పుడు చర్చ్ అంట పక్కనే ఉంటుందంట ఆయనకి.
ఎంత సంతోషంగా ఉంటుందంట. ఆయన అనడం చూడండి, నాకు ఆశ్చర్యం వేసింది. నా పక్కనే చర్చి కనబడుతుంటే నాకు మళ్ళీ ఆనందంగా ఉంటుంది బ్రదర్ అంట. అది ఆయన భక్తి. కొంతమంది కొంతకాలం పెట్టుకుంటారు, 40 రోజులు 30 రోజులు నిష్ఠగా చేస్తారు కదమ్మా. నిష్ఠగా ఏ మాంసం తినకుండా, ఏది లేకుండా, కనీసం ఏది చెడు మాటలు మాట్లాడకుండా, తాగుడు వ్యసనాలు అన్నిటిని దూరపరిచేసి అన్నిటిని పక్కన పెట్టేసి నిష్ఠగా జీవిస్తారు. జీవించి ఆ 40 రోజులు అయిపోగానే వెంటనే అది వారి భక్తి. అలాంటి భక్తి లెంట్ డేస్ అంటాం. ఆ లెంట్ డేస్ లో చక్కగా ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, చక్కగా జీవిస్తాం. మరి దేవుడు అంటే వీరులోనే ఉంటాడేమో అనుకుంటాం. దేవుడు వీరికే చెందినవాడేమో. పైనుంచి కింద దాకా తెలిపాయి, తెల్లటి బట్టలు. మరి ఆయన భక్తి అదేనా? ఇలాంటి భక్తి పరులేనా మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళేది? భక్తి అంటే ఏంటి అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా మనం అనుకుంటాం, అదే భక్తి అని అనుకుంటాం. కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27లో ఒక్కసారి చూస్తే, యాకోబు పత్రిక 1:27లో చదివితే 26, 27 ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని నేడలా వాని భక్తి వ్యర్థమే. తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇది నిజమైనటువంటి భక్తి. ఈ భక్తి మనకు చాలా తక్కువ ఉంటుంది. నిజమైనటువంటి భక్తి ఏంటనేది మనకు ఉండదు. 2 రకాల భక్తులు ఉంటాయి. పైకి భక్తి గలవారిగా ఉండడం, హృదయంలో భక్తి కలిగినవారుగా ఉండడం. పైకి భక్తి కలిగిన వారిని చూడగానే మనము వెంటనే ఆకర్షించబడిపోతాం. వాళ్ళు ఎంత భక్తిరా, ఎంత చక్కటి అద్భుతమైనటువంటి భక్తి. భయము దేవుడు అంటే ఎంత భయము, ఎంత భయము దేవుడు అంటే ఎంత భక్తి అని అనుకుంటాం. అయితే పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి లోపల మరి దేవుణ్ణి విసర్జించే క్రియలు, దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు చేసేవారు అనేకులు ఉన్నారు. భక్తి ముసుగులో, భక్తి యొక్క చాప కింద నీరులాగా ఎలా మోసం చేస్తూ జనాలని జీవిస్తున్నారో వారంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని మరి వాస్తవాలు వింటూ ఉంటే భక్తి పరులైనటువంటి సంఘ కాపరులు కొంతమంది కూడా అతి భయంకరమైనటువంటి మరి పాపపు చేష్టల్లో వారు మునిగిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తి అనేటువంటి ముసుగును ధరించి మనము ఉండకూడదు. కానీ నిజమైనటువంటి భక్తి అనేటువంటిది ఏంటో దాన్ని మనము తెలుసుకొని జీవిస్తే అంతకంటే గొప్ప భాగ్యం మనకు లేదు. యేసయ్య చక్కటి మరి ఆ భక్తిని మనకు అనుగ్రహించి ఆయన పరలోక రాజ్యానికి వారసురాలుగా మనల్ని తీసుకువెళ్తాం. మొట్టమొదటిగా భక్తి అంటే ఏమిటి అనేటువంటిది మనం చూస్తాం. భక్తి అంటే ఏంటమ్మా భక్తి అంటే? అది ఇందాకంతా చెప్పాను కదా, ఇవన్నీ భక్తి అనుకుంటాం. కానీ భక్తి అంటే ఏంటంటే దేవునికి భయపడడం. దేవునికి భయపడడం. దేవుడు కనిపిస్తాడమ్మా మనకు? దేవుడు కనిపిస్తాడా? కనిపించని దేవునికి భయపడుతుంది. దేవుడు మనకు కనిపించడు. మనకు ఏమవుతాడు? హృదయంలో గద్దింపునిస్తాడు, హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తాడు. అందుకే దేవునికి భయపడడమే నిజమైన భక్తి. దేవునికి భయపడడం నిజమైన భక్తి. మనుషులకు భయపడతాం మనం అందరం కూడా. మనుషులంటే చాలా ఉడికిపోతాం, చాలా మరి వారితో చాలా సౌమ్యంగా ఉంటాం, వారితో భక్తిపరులుగా జీవిస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతున్నావా? ఈరోజు నీవు నేను దేవునికి భయపడుతున్నామా? అదే నిజమైనటువంటి
ఇంకొకటి, దేవునితో సన్నిహితంగా నడుచుకోవడమే భక్తి. దేవునితో సన్నిహితంగా నడుచుకోవడం. సన్నిహితంగా అంటే ఒక స్నేహితుడు ఉన్నాడు మన దగ్గర, మనకు ఉంటారు, చాలా మంది మిత్రులు ఉంటారు. అయితే ప్రియమైన స్నేహితులు కొంతమంది ఉంటారు కదా. వారితో మనం ఏం చేస్తామమ్మా, అతి చనువుగా ప్రవర్తిస్తాం. మరి ఎవరికి చెప్పుకోలేని సంగతులు కూడా వారికి చెప్పుకుంటాం. దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. మా ఆయన ఇట్లా చేశాడు, మా ఇంటి ఆయన ఈ విధంగా కొట్టాడు, చూడు వాత. ఎవరికి చూపించాం, ఆ అమ్మకే చూపిస్తాం. ఎందుకంటే ఆమె చాలా క్లోజ్, నీకు చాలా సన్నిహితురాలు అన్నమాట. అమ్మా ఈ విధంగా జరిగింది, నా కొడుకు నన్ను ఇంత మాట అన్నాడమ్మా, నా కూతురు నన్ను ఈ విధంగా అనింది, నన్ను ఏం చేయమంటావు. ఎంతో సన్నిహితంగా వారికి మనం చెప్పుకుంటాం. అలాగే మీ దేవుని బిడ్డలారా, దేవునితో సన్నిహితంగా నడుచుకోవడమే భక్తి. మనుషులను నమ్ముకొని వారికి మన సంగతిలో లేకపోతే మన బాధలో చెప్పుకుంటే బాధ తీరదు. కానీ దేవునితో సన్నిహితంగా మనం గడిపితే నిజమైన భక్తి. దేవునితో గడుపుతున్నామా? ప్రొద్దున లేస్తే మన కార్యాలు, మన మన హడావిడి జీవితాలు, మన వ్యాపారము లేకపోతే మన ఉద్యోగాల్లో పడిపోయి మన దారిని మనం పోతున్నామే. కానీ ఆయనతో నడుస్తున్నామా లేదా? ఆయనతో కలిసి సన్నిహితంగా నడుస్తున్నామా లేదా? అదే చెప్పాడు మన పాస్టర్ గారు, సంపత్ పాస్టర్ గారు. వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం అంట కదమ్మా. ఆ వ్యక్తిగత ప్రార్థనలోనే దేవునితో సన్నిహితంగా గడపడం మనం నేర్చుకుంటాం. వ్యక్తిగత ప్రార్థన ఎంతసేపు చేస్తే దేవునితో అంత సన్నిహితంగా మనము నేర్చుకుంటాం, ఆయనకు అంత దగ్గర అవుతాం. నిజమైనటువంటి భక్తి కలిగిన వారమైతే ఎదురుగా ఆపదొచ్చిన లేకపోతే ఏదైనా చెడు కార్యం ఎదురైనా వెంటనే దాంట్లో నుంచి తప్పుకునే మార్గాన్ని దేవుడు మనకిస్తాడు. అదే భక్తి. దేవునితో సన్నిహితంగా నడుచుకోవడమే భక్తి. ఇంకొకటి ఏంటంటే, మన నడకలో, మన మాటలో, మన నిర్ణయాలలో దేవుడిని సంతోషపరిచే జీవితం జీవించడమే భక్తి. ఏం చెప్పారమ్మా? దేవునికి భయపడడం, తర్వాత దేవునితో సన్నిహితంగా నడుచుకోవడం, అలాగే మన మాటల్లో, నడవడికలో, నిర్ణయాల్లో దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితమే నిజమైన భక్తి. మన మాటలు దేవుడి దగ్గర ఒక మాటలు ఉంటాయి, బయటికి వెళితే ఇంకో మాటలు ఉంటాయి. పాస్టర్ గారు అమ్మ ఇలా చేస్తే నీకు మంచిది అని చెప్పాడు అనుకో, పాస్టర్ గారిని నమ్మం. పాస్టర్ గారిని తప్ప మిగతా అందరినీ అడుగుతాం. అందరిని అడిగి చివరికి ఇంకా విసుగుపోయి, పాస్టర్ గారు మీరైనా ఏదైనా సలహా చెప్పండి అని చెప్పి అప్పుడు వస్తారు. చివరికి చెప్తే వినే స్థితిలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన నడవడికలో, మన మాటలలో, మన నిర్ణయాలలో దేవుని సంతోషపరిచేటువంటి జీవితం కలిగి ఉండడమే నిజమైన భక్తి. మనం ఒక పని కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మన పనికి ముందుకెళ్తున్నాం, దేవుని చిత్తం అందులో జరుగుతుందా లేదా? మరొక కార్యాన్ని మరి ప్రారంభించబోతున్నాం, దానికి దేవుని చిత్తము సరిపోతుందా, ఉందా లేదా? మనం గమనించి ఆ అడుగు ముందుకేయడమే నిజమైనటువంటి భక్తి పరులుగా మనం ఉంటాం. అయితే మనము ఆ అడుగు ఇలా వేసే బదులు పక్కకి వేయడం జరుగుతుంది. మన అడుగులన్నీ కూడా తప్పటడుగులై మనం పడిపోవడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి పరులుగా ఉండడం ఎలా అంటే, భక్తి అంటే ఏంటంటే నిజమైనటువంటి భక్తి దేవునికి భయపడడం, దేవునిలో జీవించడం, సన్నిహితంగా ఉండడమే నిజమైనటువంటి భక్తి. అయితే ఈ భక్తి పరులలో కొన్ని లక్షణాలు మనం చూడొచ్చు. నిజమైన భక్తి పరుల యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. ఒక 2-3 చెప్తాను. మొదటి లక్షణం ఏంటంటే, వారికి ప్రార్థనలో నిలకడగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? ప్రార్థనలో నిలకడగా ఉంటారు. ఎలా నిలకడగా ఉంటారో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది గద్దించినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని జీవోలు వచ్చినా
ఎంతమంది నిన్ను పీడించిన, బెదిరించిన ప్రార్థనలో నిలకడ. ఎవరు చేశారమ్మా? ఎవరు చేశారు ప్రార్థనలో నిలకడగా? 3 మార్లు యెరూషలేము వైపు తిరిగి దానియేలు ప్రార్థించాడు. ఎవరి వైపు? యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకొని ప్రార్థించేటువంటి దానియేలు ఏం చేశాడు? 3 సార్లు ప్రార్థించేవాడు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా, తనను ప్రార్థన ఇటువైపు చూసి చేస్తే మరి చంపేస్తారని తెలిసినా కూడా ఏం చేశాడు? యెరూషలేము వైపు తిరిగి మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. 3 మార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. అది నిజమైనటువంటి భక్తి కలిగిన వారి యొక్క లక్షణ. ప్రార్థనలో నిలకడగా ఉంటారు. ప్రార్థనలో నిలకడగా వారు జీవిస్తారు. యోబుట తన పిల్లలు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు యోబుకి కదమ్మా. ఆ 7 మంది కుమారులు, 3 కుమార్తెలు కలిసి ప్రతిరోజు ఒక్కొక్కరు చక్కగా విందులు వినోదాలు చేసుకుంటూ ఉంటే అంతా అయిపోయిన తర్వాత యోబు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పిస్తాడట. అంటే వారు మాటలలో గాని చేతలలో గాని ఏదైనా పాపము దొల్లుంటుందేమో అని భయపడి దేవునికి విరోధంగా వారు తయారవుతారేమో అనుకొని ఏం చేశాడు? ప్రతిరోజు ఒక్కొక్క బిడ్డ మన బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇంట్లో 2 బిడ్డలు 3 బిడ్డలు ఉంటే వారి బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు మనం ప్రార్థిస్తున్నామని నిలకడ, ప్రార్థనలో నిలకడ కలిగిన జీవితం, ప్రార్థనలో నిలకడగా వారు జీవిస్తారు. అదే భక్తి పరుల యొక్క లక్షణాల్లో మంచి లక్షణం. అది ప్రార్థనలో నిలకడగా వారు ఉంటారు. అయితే 2వ లక్షణం ఏంటో తెలుసా? పవిత్ర జీవితాన్ని జీవిస్తారు. అంటే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు. భక్తి పరుల లక్షణాలు, నిజమైన భక్తి పరుల లక్షణాలు పరిశుద్ధ జీవితాన్ని వారు జీవిస్తారు. వారు కేవలం 40 రోజులో లేకపోతే 30 రోజులో జీవించరు. ఒక అన్యుడిని ఒక అతన్ని అడిగారు, అయ్యా మేము ఈ 20 రోజులు చాలా నిష్ఠగా ఉంటాం, చాలా నిష్ఠగా ఏది కూడా మేము ముట్టుకోకుండా చాలా చక్కగా నిష్ఠగా ఉంటామే, మరి మేము పెట్టినటువంటివి కానీ లేకపోతే మీరు మా దగ్గరకు రారు, మమ్మల్ని దగ్గరకు రానియకుండా ఈ విధంగా ఉంటారే, మీ దేవుడు ఎలాంటి వాడు అని అడిగాడంట. అయితే ఆ భక్తిపరుడు చెప్పాడంట, మీరు 20 రోజులు 40 రోజులు నిష్ఠగా ఉంటారు, మంచిది. మీ 40 రోజుల తర్వాత మీ కార్యాలు మీరు చేసుకుంటారు, మీ పాపాలు మరలా స్థితికి వెళ్ళిపోతారు. అయితే మా దేవుడు 20 రోజులు 10 రోజులు 40 రోజులు కాదు, కానీ మేము సేవించిన దేవుడు జీవితాంతము నిష్ఠగా జీవించమని చెప్పాడు. జీవితాంతం. క్రైస్తవుడు అంటే ఏంటమ్మా? క్రైస్తవుడు అంటే వేరుపరచబడిన వాడు, ఎప్పుడు కూడా ఒక స్పెషల్ అన్నమాట. ఎవరితో కూడా సరితూగకుండా మనము దేవునికి భయపడాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని మాటలు మాట్లాడాలి, దేవుని పనులు చేయాలి తప్ప అన్యులకు లోపడటము, మరి వారి కార్యక్రమాలకి మనం వెళ్ళడము, వారిని మనం సంతోషపరచడానికి కార్యాలు చేయడం కాదు. కానీ ఒక నిష్ఠతో ఎప్పటి వరకు చేయాలంట? జీవితాంతం కూడా మనము బ్రతికినంత కాలము ఒక పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించాలి. అదే నిజమైనటువంటి భక్తి పరుల లక్షణం, పవిత్రమైనటువంటి జీవితం. మొదటి పేతురు 1:16 ఒక్కసారి చూస్తే, మొదటి పేతురు మరి 1:16 ఒక్కసారి చదువుదామా? పేతురు చదవండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
పరిశుద్ధులనే ఇక్కడ 14 వచ్చిన ఒకసారి చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనంలో చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు కదమ్మా. దేవాది దేవుడు పరిశుద్ధుడు. ఆయన పుట్టుక పరిశుద్ధత, ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన నడిచే నడక పరిశుద్ధత, అందరికీ కూడా ఒక మార్గమును దేవుడు అనుగ్రహించి తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఏ పాపం అంటకుండా మనకు మాదిరిగా ఆయన చూపిస్తే, మనము నడిచేటువంటి నడక, మనం జీవించే జీవితం ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా జీవించాలి. భక్తి పరులు ఎలా ఉండాలి? పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. వారే భక్తి పరులుగా, మరి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. పవిత్ర జీవితం చాలా కష్టం అండి. పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఈ లోకంలో చాలా కష్టం. ఈ లోకంలో చాలా కష్టం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనమైతే జయించలేము, మనమైతే సొంతగా పరిశుద్ధంగా జీవించలేము. కానీ ఎవరితో కలిసి జీవించగలం? దేవునితో కలిస్తే, ఆయనతో కలిసి నడిస్తే ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలము, ఆనందించగలం. ప్రియ దేవుని బిడ్డల, ఇది మనకైతే అసాధ్యం. కానీ ప్రతిదినము మనమంట ప్రతిదినము కూడా లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రతిదినము కూడా మన తలంపులలో, మాటలలో, హృదయములో, నడవడికలో ఎలాంటి అపవిత్రత రాకుండా చూసుకున్నట్టు కోసం ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం మాట్లాడుతూనే ఉండాలంట దేవుడు. అలా మాట్లాడితేనే మనము పరిశుద్ధులుగా జీవించగలం. అలా పని చేస్తున్నప్పుడు ప్రార్థించడం, మరి నడుస్తున్నప్పుడు, ఏదైనా ఒక కార్యానికి వెళుతున్నప్పుడు ప్రతిసారి మనం జీవించే జీవితం పరిశుద్ధంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవాలి. లేదంటే మనం విడవబడడం, మరి నరకములోనికి పోవడం సాధ్యమని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రెండవది. మూడవదిగా భక్తిపరుల లక్షణాలు ఏంటంటే, మొదటిగా చూసాం భక్తిపరుల లక్షణాల్లో ప్రార్థనలో నిలకడగా ఉండడం, రెండవదిగా పరిశుద్ధ జీవితాన్ని జీవించడం, మూడవదిగా విశ్వాసమును కోల్పోకుండా ఉండడం. ఇది మూడవ లక్ష్యం. విశ్వాసమును కోల్పోకుండా ఉండడం. విశ్వాసమును ఎప్పుడు కోల్పోకుండా ఉండాలి? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. యెహోషువ 10వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే అక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులు మరి నడిపిస్తున్నప్పుడు కనాను దేశంలోనికి విజయవంతంగా ఇశ్రాయేలీయులు మరి సాగుతుండగా గిబియోను ప్రజలు ఇశ్రాయేలులతో ఒప్పందం చేసుకొని మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మరి రక్షించండి అని వీరితో సంధి చేసుకున్నప్పుడు ఒక 5 రాజులు, అమోరీయుల రాజులు 5 మంది ఈ గిబియోను మీద దండయాత్ర చేశారు. 5 రాజులు ఈ గిబియోను మీద దండయాత్ర చేసినప్పుడు, మరి ఈ గిబియోను మీద దండయాత్ర చేస్తే ఇశ్రాయేలుతో యెహోషువ దగ్గర మరి ఒప్పందం చేసుకున్నటువంటి వారిని కాపాడుట కొరకై యెహోషువ మరి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధ రంగంలోకి దిగారు. దిగి యుద్ధం జరుగుతుంది. మరి సాయం సంధ్యం అయిపోతుంది కదా. మరి సాయం సంధ్యం అంటే సాయంకాలం అయిపోతే యుద్ధాన్ని ఏం చేయాలమ్మా? ఆపేయాలి. అలా కాకుండా దేవుడు ఏం చేశాడంటే, మరి యెహోషువ ప్రార్థించాడు. దేవుడు ప్రార్థించాడు. ఇప్పుడు మనం చదువుదాం. 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున
ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎంతటి విశ్వాసం! ఇది కదా దేవుని భక్తి అంటే. సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. దేవుని భక్తి పరులంటే, భక్తితో జీవించడం అంటే విశ్వాసముతో బ్రతకడం. విశ్వాసముతో జీవిస్తే భక్తి పరుల అద్భుతమైనటువంటి శక్తిని, దేవుని శక్తిని మనము చూడొచ్చు. ఏం చెప్పాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అంటే సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూసాడు ఎంత గొప్ప భాగ్యం! మరి విశ్వాసము కోల్పోకుండా ఉండుట నిజమైనటువంటి భక్తి. విశ్వాసమును కోల్పోరు. నిజమైనటువంటి భక్తి పరులు ఎప్పుడు కూడా విశ్వాసముతోనే ప్రార్థిస్తారు. పౌలు శీలను బంధిస్తే వారు ఏం చేశారమ్మా? విశ్వాసముతో గొప్ప పాటలు పాడితే బంధము నుంచి వారికి విముక్తి కలిగింది. మా యోగు, నేను నాకు చెప్పాను, 7 మంది కుమారులు 3 కుమార్తెలు ఒకేసారి అందరూ నాశనం అయిపోయారు. పశువులు, గొర్రెలు, అతనుకున్న సంపద మొత్తం నాశనం అయిపోయింది. ఏమీ లేదు, అంతా తుడిచిపెట్టుకోబోయింది. అయితే యోబు అంటాడు ఒక చక్కటి మాట చదువుదామా? యోబు అంటాడు 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే చక్కటి మాట. మరి యోబు అంటాడు, ఇక్కడ చూడండి, నేను 21వ వచనం, 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. విశ్వాసం. అంతమంది చనిపోయినా, అంత సంపద నాశనం అయిపోయినా, యోబుకి రోగం కలిగి చిల్లపెక్కుతో తను శరీరమును బాధపరుచుకుంటున్నా, అతి భయంకరమైనటువంటి బాధతో మరి యోబు ఉన్నప్పటికీ కూడా విశ్వాసమును కోల్పోకుండా దేవుని యందు భక్తి కలిగి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, దేవునికి మహిమ. హల్లెలూయా! చూడండి దేవుని బిడ్డలారా, భక్తి అంటే విశ్వాసమును కోల్పోకుండా ఉండటమే భక్తి. చాలా చక్కటి భక్తి. విశ్వాసమును కోల్పోకుండా దేవునిలో జీవించడం, విశ్వాసము కోల్పోకుండా దేవునికి ఇష్టడుగా జీవించడమే నిజమైనటువంటి భక్తి. దేవుని బిడ్డలారా, ఇదే కదా దేవుడు మనల్ని కోరుకునేటువంటి భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, భయము, భక్తి. చాలా మందికి భయం ఉంటది కానీ భక్తి ఉండదు. భయముతో ఉంటారు, భయం ఉంటది, భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు. భక్తిగా దేవుని సన్నిధికి వస్తాం, భక్తిగా దేవుని సన్నిధిలో మోకరిల్లుతాం, ప్రార్థన చేస్తాం. మరి మోకాళ్ళకి చేతులు పైకెత్తి, నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు హైదరాబాద్, ఆయన చాలా నీట్ గా టక్ చేసుకుంటాడు, మరి వైట్ షర్ట్ వేసుకుంటాడు, బెల్ట్ గిల్ట్ వేసి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి. చక్కగా టక్ చేసుకొని మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వస్తాడండి. వచ్చి మోకాళ్ళకి చేతులు పైకెత్తి తల పైకెత్తి దాదాపు 10-15 నిమిషాలు ప్రార్థించుకుంటాడు. మొట్టమొదటిగా ఆయన చూసినప్పుడు ఆశ్చర్యం వేసి, ఇంత చక్కగా మరి డ్రెస్సింగ్ చేసుకొని
మరి మోకాళ్ళకి కింద ఆయన కూర్చొని 15-20 నిమిషాలు ప్రార్థిస్తున్నాడు. అబ్బో ఎంత మంచి భక్తి అంకుల్కి, ఎంత గొప్పవాడైనా అని అనుకున్నాను. తర్వాత సాయంకాలం వారి ఇంటి దగ్గర ప్రార్థన అయితే అందరం కలిసి మరి ఆ ప్రార్థనకి వెళితే మేము అడుగు పెడుతున్నాం. లోపలికి అడుగు పెడుతుంటే గిన్నెలు చెప్పులు ఇసురు కొట్టడం శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం. ఏంటంటే ఆయన లోపలికి ఎంటర్ అవుతుంటే మాకు ఉండరు ఒక్క నిమిషం వెనక్కి ఉండరా, ఏదో శబ్దం వస్తుంది. చిన్నగా పోతే ఆ అంకులు ఫుల్ టాప్ 10లో ఉన్నాడు అనమాట. బాగా ఫుల్ వేసేసి పాప ఆంటీని కొడుతూ బెల్ట్తో కొడుతూ గిన్నెలు చెప్పులు ఇసిరేస్తూ ఉన్నాడు. మాకు భయం వేసింది. నాకు అప్పుడే తెలియదు, కొత్త ఇదేందరా కొత్తన చూసిన అంకులు ఆయన వేరు, ఈయన తెచ్చున్నాడు లుంగి కట్టేసి గందరగోళంగా ఆమెకి అంతా దెబ్బలు భయపడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి అంటే అది కాదు. భక్తి అంటే యేసయ్య మన కొరకు సిలువలో కార్చిన రక్తమును, ఆయన పొందిన గాయములను, ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయనలాగా జీవించడానికి మనం జీవిస్తామే. కళ్ళు మూసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆయనే మన రూపములో చక్కగా కనబడుతూ ఆయన మనం ఆరాధిస్తామే. విశ్వాసము కోల్పోకుండా దేవుని సన్నిధిలో బ్రతకాలని ఇష్టపడతామే. అదే నిజమైనటువంటి భక్తి. నిజమైన భక్తిని ఈ సంవత్సరం మనం పొందుకోవాలి దేవుని బిడ్డల. ఇప్పటి వరకు మనకు నిజమైన భక్తి అనుకుంటున్నాం, కానీ నిజమైన భక్తి పరులము అవునో కాదో ఒక్కసారి మనము హృదయములో ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి భక్తి మనకు ఏంటంటే ఒక్కసారి మరలా మనం చూస్తే భక్తి లక్షణాలు. ప్రార్థనలో నిలకడగా ఉండడమే దేవుని భక్తి. ప్రార్థనలో నిలకడగా జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన నుంచి బయటికి రావాలి. ఎలాంటి భయంకర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నిలకడ కలిగి ప్రార్థించడం దేవుని భక్తి. ఇంకొకటి ఏంటి, పరిశుద్ధంగా జీవించడం. ఏదో కొన్ని రోజులు, లేకపోతే 1 రోజు 2 రోజు 3 రోజులు 10 రోజులు 20 రోజులు అని కాదు, కానీ మనం జీవించినంత కాలము కూడా పవిత్రమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించాలి. అదే నిజమైనటువంటి భక్తి. మూడవదిగా విశ్వాసమును కోల్పోకుండా జీవించాలి. విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసము కోల్పోకుండా, ఎలాంటి పరిస్థితులైనా విశ్వాసముతో దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు ఈ కార్యాన్ని నా కుటుంబాల్లో చేస్తాడు. చాలా మందికి ఉంటుంది, అన్నా నన్ను మారుతానా, అన్నా నేను మారుతానా లేదా, నా జీవితం ఇంత భయంకరంగా ఉంది, నేను ఇంత స్థితిలోకి కూరుకుపోయాను, వ్యసనాల ద్వారా నా జీవితం భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది, నేను మారుతానా లేదా అనేటువంటి అనుమానం కూడా చాలా మందికి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో భక్తిగా జీవించు. నీ జీవితం మారుతుంది, నీ జీవితము మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో గట్టిగా దేవుని పట్టుకొని విడిచిపెట్టకుండా జీవించడమే నిజమైనటువంటి భక్తి. ఇలాంటి భక్తి దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాలి. అట్టి భక్తి మన జీవితాల్లో ఉండడం వల్ల మనకెంతో ధన్యకరం. దేవుడు తన కృపను బట్టి మన జీవితాల్లో భక్తి కలిగిన జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహా గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమేనైనా దేనికి పనికిరాని వారు, ఏ యోగ్యత లేని వారము తండ్రి. మేము ఏది చేసినా తండ్రి నామకార్థంగా చేస్తున్నాం. పైకి భక్తి గల వారిగా ఉంటున్నప్పటికీ తండ్రి లోపల భక్తి లేని వారిగా, భక్తిహీనులుగా జీవిస్తున్నాం. నిజమైన భక్తి మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు.
అలాంటి జీవితాలు అయ్యా, యోబు లాంటి జీవితం తండ్రి, దానియేలు లాంటి జీవితం యేసయ్యా మాకు అనుగ్రహించిన నాయన, మా జీవితాల్లో మేము విశ్వాసమును కోల్పోకుండా నీ సన్నిధిలో బలమైనటువంటి భక్తి పనులుగా మేము ఉండడానికి నీ కృప అనుగ్రహించు ఆయన. తండ్రి, ఈ సంవత్సరంలో ఆయన మేము ఇప్పటి వరకు జీవించిన జీవితం కంటే ఇక నుంచి భక్తి పరులుగా, దేవునికి భయపడే బిడ్డలుగా, దేవుని సన్నిధిలో వణికే బిడ్డలుగా, నీ సన్నిధిలో ప్రార్థనలో నిలకడగలిగినటువంటి బిడ్డలుగా తండ్రి, పరిశుద్ధ హృదయమును కలిగినటువంటి బిడ్డలుగా ఆయన, విశ్వాసము కోల్పోకుండా బ్రతికే బిడ్డలుగా నీ కృప మాకు అనుగ్రహించమని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకో. వాక్యము నీ హృదయాల్లో అయ్యా, మీరు విత్తిన వాక్యము అందరి హృదయాల్లో నాటబడలాగున నీ కృప, నీ కార్యము జరిగించమని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకో. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.